ఎత్తిపోతల పథకం నిర్మాణం నిలిచిపోతే సీమ ప్రాంతం ఎడారిగా మారుతుందని మాజీ ఎంపీ తలారి రంగయ్య, నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీ నేతలు పేర్కొన్నారు. బుధవారం నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించి రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి తెలియజేశారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ తలారి రంగయ్య, పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, గంగుల విజేంద్రారెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, పార్లమెంటరీ విభాగం రాష్ట్ర కార్యదర్శి సూర్యనారాయణరెడ్డి, ఎస్సీసీ మెంబర్ కల్లూరి రామలింగారెడ్డి, సీనియర్ నాయకులు శిల్పా భువనేశ్వర్ రెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం జనరల్ సెక్రటరీ డాక్టర్ శశికళారెడ్డి, స్టేట్ యూత్ వింగ్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, స్టేట్ మైనార్టీ సెక్రటరీ యూనుస్ బాషా, సోషల్ మీడియా అధ్యక్షుడు రాఘవేంద్రారెడ్డి, జిల్లా యూత్ వింగ్ అధ్యక్షుడు నాగేశ్వరారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం కొనసాగించకపోతే సీమ ప్రాంతం ఎడారిగా మారుతుందని అన్నారు. సీమ భవిష్యత్తును ఆలోచించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాయలసీమ ప్రాంతంలో పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం చెప్పినట్లు చీకటి ఒప్పందం చేసుకుని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మాణాన్ని నిలిపివేయడం దారుణమన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి కాకపోతే సాగునీరు, త్రాగునీరు, నిత్యావసరాలకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆందోళన చెందారు. తెలంగాణ రాష్ట్రం కృష్ణా జలాలను మధ్యలోనే తరలించుకుపోతుందన్నారు. రాయలసీమ ప్రాంత వాసి అయిన సీఎం చంద్రబాబు సీమ ప్రాంతం బాగోగులను పట్టించుకోలేదని విమర్శించారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పనులను ప్రారంభించకపోతే వైఎస్ఆర్ తరపున దశల వారీగా ఉద్యమాలను చేపడతామని హెచ్చరించారు. మార్చి నెల 1వ తేదీ కడపలో రాయలసీమ జిల్లాల నాయకులతో సాగునీటి ప్రాజెక్టులపై సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ఆర్ హయాంలో రాయలసీమకు 40,000 క్యూసెక్కుల నీటిని అందించేలా చర్యలు చేపడితే ఆయన తనయుడు 80,000 క్యూసెక్కుల నీరు వచ్చేలా కృషి చేశారని గుర్తు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో పోతిరెడ్డిపాడు పథకం 80% పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు అడ్డుకోవడం తగదన్నారు. రాయలసీమ ప్రాంతానికి చంద్రబాబు చేసిన మంచి పనులు లేవని విమర్శించారు. రాయలసీమ ప్రాంత రైతాంగం ప్రజల కొరకు నిలిచిపోయిన ప్రాజెక్టును తిరిగి ప్రారంభించేంత వరకు ఉద్యమాలను కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ ఉద్యమాలకు సీమవాసులు పూర్తిగా మద్దతు తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు ఈ మీటింగ్ రేపు 1వ తేదీ కడపలో రాయలసీమకు సంబంధించిన ఇరిగేషన్ దాని మీద మొత్తం రాయలసీమకు సంబంధించిన జిల్లాలతో పాటు నెల్లూరు నాయకులతో మాట్లాడాలనే ఉద్దేశంతోనే 1వ తేదీ రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మధ్యనే పోతిరెడ్డిపాడు దగ్గర రాయలసీమకు సంబంధించిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన మీటింగ్ పెట్టడం జరిగింది. అంటే ఈ నంద్యాల మొత్తం నంద్యాల జిల్లా అయితేనేమి, కడప అయితేనేమి, నెల్లూరు అయితేనేమి, ఈ జిల్లాలోనే రైతు సోదరులందరూ కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు దగ్గర 40,000 క్యూసెక్కులకు పెంచి ఈ ప్రాంతంలోనే రైతులకు అందరికి కూడా సాగు నీరుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసిన నాయకుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అనేది మనం మర్చిపోవడానికి వీల్లేదు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 40,000 క్యూసెక్కుల నుంచి 80,000 క్యూసెక్కుల వరకు కూడా పెంచడానికి మొత్తం అంతా కూడా తయారు చేసి, ఎంత చేసినా కూడా తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులకు అన్నీ కూడా తెలంగాణ ఇక్కడ వాళ్ళంతా కూడా 800 అడుగులకు కూడా వాటర్ తీసుకోవడానికి వాళ్ళు పూర్తి కల్వకుర్తి అయితేనేమి, నెట్టంపాడు అయితేనేమి, ఈ ప్రాజెక్టులకు అన్నిటికి కూడా వాళ్ళు వాటర్ 800 అడుగులకు ఉండే వాటర్ రోజు 4 టీఎంసీల నీళ్ళు లెక్క తీసుకునే పరిస్థితి తెలంగాణ ప్రభుత్వం చేస్తే, మనకు రాయలసీమకు సంబంధించిన వరకు
పోతిరెడ్డిపాడు దగ్గర మనకు 854 అడుగులు అంటే 845 అడుగుల పైన ఉంటేనే తప్ప మనకి ఎస్ఆర్బిసికి నీళ్లు రాని పరిస్థితి. వాళ్ళు రోజు 4 టీఎంసీలు నీళ్లు తీసుకుంటే మాత్రం ఏదో కొద్ది రోజులు మాత్రమే మనం పోతిరెడ్డిపాడు దగ్గర నీళ్లు తీసుకునే అవకాశం ఉంటుంది తప్ప 845 కిందికి పోతే మాత్రం మనం పోతిరెడ్డిపాడు దగ్గర మనం ఎస్ఆర్బిసికి నీళ్లు తీసుకోలేని పరిస్థితి. అటువంటి పరిస్థితిలో రాయలసీమకు అన్యాయం జరగవద్దనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకం తీసుకొని వచ్చి మొత్తం అంతా కూడా ఇప్పటి వరకు 80% పూర్తి చేసింది. కేవలం కొద్దిగా అంటే మోటార్లు పెడితే అయిపోయాయి మొత్తం. మనం కూడా తెలంగాణ వాళ్ళు ఏ విధంగా 800 అడుగులకు లిఫ్ట్ ద్వారా నీళ్లు తీసుకునే అవకాశం ఉందో మనం కూడా పోతిరెడ్డిపాడు దగ్గర మనం రాయలసీమ ఎత్తిపోతల పథకం నుంచి కూడా నీళ్లు తీసుకోవడానికి అవకాశాన్ని కల్పించడం జరిగింది. కానీ మనం అందరం కూడా ఈ మధ్యనే చూడడం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను చంద్రబాబు నాయుడుతో ఒప్పించి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని స్టాప్ చేయించినాను, రాయలసీమ ఎత్తిపోతల పథకం మొత్తం వర్క్ అంతా స్టాప్ అయింది, కావాలంటే మీరు చూసుకోమని చెప్పి తెలంగాణ అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది. అంటే చంద్రబాబు నాయుడు ఏ విధంగా రాయలసీమ ప్రేమ ఉందనేది కూడా మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం. 94 నుంచి అంటే 1 సంవత్సరం తర్వాత ఎన్టీ రామారావుని దించిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 95 నుంచి 2004 వరకు కూడా ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాల ముఖ్యమంత్రిగా రాయలసీమకు సంబంధించిన ఏ ప్రాజెక్టులను కూడా ఆలోచించిన నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు అనేది మాత్రం మనం ఎవరం కూడా మర్చిపోవడానికి వీల్లేని పరిస్థితి. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతనే రాయలసీమ ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా నిలిచిన ఘనత మాత్రం మన అందరం కూడా మనకు ఈరోజు మన మనస్సులో స్థిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు. జలయజ్ఞం అయితేనే ఇంకొక దాని ద్వారా మనకు నీళ్ళు ఇచ్చిన ఘనత మాత్రం మన నాయకుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మనకు ఈ రాయలసీమలో ఉండే మన ప్రాజెక్టులు ఇవన్నీ కూడా అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే మనకు రాయలసీమ ఎత్తిపోతల పథకం తీసుకొని వచ్చి దీని ద్వారా మనకు అవుకు రిజర్వాయర్ అయితేనేమి, మైలవరం అయితేనేమి, గోరుకల్ అయితేనేమి, మైలవరం అయితేనేమి ఇవన్నీ కూడా గండికోట ఇవన్నీ కూడా నీళ్లు నింపడానికి అవకాశం ఉండే విధంగా మనకు రాయలసీమ ఎత్తిపోతల పథకం తీసుకురావడం, దాంతోపాటు నెల్లూరు కడప జిల్లాలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ కూడా ఆ ప్రాంత రైతులకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే ఏర్పాటు చేసిన నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని అన్యాయం చేసే విధంగా వాళ్ళందరూ ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉండే రైతు సోదరులు అందరూ ఒక్కసారి మేల్కొనండి. మీరందరూ పొరపాటునగిన మనం ఇదే రాయలసీమ ఎత్తిపోతల పథకం లేకపోతే తెలంగాణ మాత్రం రోజు 4 టీఎంసీల నీళ్లు తీసుకుంటే ఒకవేళ వాళ్ళు నీళ్లు లిఫ్ట్ ద్వారా తీసుకున్నా లేకుంటే పవర్ జనరేషన్ తీసుకునే నష్టపోయేది మనం రాయలసీమ వాసులమే. కాబట్టి అటువంటి రాయలసీమ వాసులకు నష్టం జరగకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాజెక్టుల మీద మనం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. ఈ తెలుగుదేశం ప్రభుత్వం మీద కూడా మనం ఒత్తిడి తీసుకొని వచ్చి మనకు ఈ రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన అన్ని ఇరిగేషన్ దాంట్లో ఎటువంటి అన్యాయం జరగకుండా మనం అందరం కూడా చైతన్యవంతులు అంటే రైతులందరినీ చైతన్యవంతులు చేసి మనం ఖచ్చితంగా పోరాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి రైతులారా మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. మనం మళ్ళా ఒక్కసారి మనం కూడా ఈ రాయలసీమకు మనకు పోతిరెడ్డిపాడు దగ్గర మనం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని గురించి మనం ఆలోచన చేయకపోతే మాత్రం శాశ్వతంగా ఈ రాయలసీమ ప్రాంతం ఎరాడిగా మారే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి విషయంలో మనం అందరం కూడా రైతులందరూ కూడా పార్టీలకు అతీతంగా మనం అందరూ ఏకమై మొత్తం మనం అందరం కూడా దీని కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాన్ని కూడా దీని మీద ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతోనే మనం ఆల్రెడీ పోతిరెడ్డిపాడు దగ్గర మనం మీటింగ్ పెట్టి మనం రైతులందరూ కూడా పెద్ద ఎత్తున మనం మీటింగ్ రావడం జరిగింది. కాబట్టి అందుకు సహకరించిన రైతు సోదరులకు అదేవిధంగా మా నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా నేను జిల్లా అధ్యక్షునిగా నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దీంతో కూడా మొత్తం మన నంద్యాల జిల్లాకు సంబంధించిన రైతు సోదరులందరూ కూడా మీరు చైతన్యవంతులై ఈ కార్యక్రమంలో మేము ఏం పిలిపించినా కూడా ఈ పిలుపులో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మనం కడపలో 1వ తేదీలో ఈ రాయలసీమకు సంబంధించిన
ఇరిగేషన్ ప్రాజెక్టులు రేపు రాబోయే కాలంలో మనం ఏ విధంగా మనం ఈ కార్యాచరణ కార్యం మనం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ముందర ఫ్యూచర్ ప్లాన్తో ఏ విధంగా మనం ఈ రాయలసీమ ప్రాంతం ఇరిగేషన్ ప్రాజెక్టులు అయితేనే, రాయలసీమ అభివృద్ధి విషయంలో అయితేనే కూడా మనం ఏ విధంగా మనం ముందుకు పోవాలనే విషయం మాట్లాడడానికే కడపలో 1వ తేదీ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మా నాయకులు 1వ తేదీ ముందు మీటింగ్ అందరు కూడా నాయకులు కూడా మొత్తం మా ఇన్ఛార్జీలతో పాటు కొంతమంది మెయిన్ లీడర్లు కూడా ఆ మీటింగ్ హాజరు కావాలని వాళ్ళందరినీ కూడా కోరడం. మార్చి 1వ తేదీన కడపలో ఈ యొక్క రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి ఈ రాయలసీమ 4 జిల్లాలే కాకుండా నెల్లూరు జిల్లా ఉండే రాజకీయ నాయకులు, మేధావులు అందరితో కలిసి అక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఒక కార్యాచరణ ప్రకటించాలి. మరి రాబోయే రోజుల్లో ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసి ప్రజల్లో ఒక చైతన్యం కల్పించి, ముఖ్యంగా రైతుల్లో ఒక చైతన్యం కల్పించాలనే ఉద్దేశంతోనే రేపు 1వ తేదీన కూడా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు కూడా ఈ పత్రికా విలేకరుల సమావేశం పెట్టే ఉద్దేశం ఏమంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మంచి ఉద్దేశంతో రాయలసీమ వాసిగా రాయలసీమ రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో 800 అడుగులకే ఈరోజు నీటిని తరలించుకుపోతా ఉన్నారు. కాబట్టి మనం కూడా, ఎందుకంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే ఈ యొక్క ముఖ్యంగా నందికొట్కూరు ప్రాంతంలోనే ఎక్కువ మంది రైతులు మరి త్యాగాల ఫలితంగానే మనకు ఈరోజు ఈ శ్రీశైలం ప్రాజెక్టు రావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు చాలామంది ఆ నీటి మునకలకు పోయి చాలామంది ఊర్లు వదిలి ఎక్కడెక్కడో ఇతర ప్రాంతాల్లో కూడా నివసిస్తూ ఉన్నారు. మరి వారందరూ కూడా ఈరోజు ఈ యొక్క జిల్లా ప్రయోజనాలు, రాయలసీమ యొక్క ప్రయోజనాల కోసం ఆ రోజు వాళ్ళు త్యాగాలు చేయడం జరిగింది. మరి ఈరోజు కష్టం అనేది, నష్టం అనేది ఈరోజు పక్కనున్నటువంటి తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఆ యొక్క తెలంగాణ రాష్ట్రం ప్రయోజనాలు ఆశించి అక్కడ నీటిని తీసుకుపోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు గురు శిష్యులే, అందరికీ కూడా తెలుసు. గురు శిష్యులు అయినంత మాత్రాన ఏదైనా కూడా గురుదక్షిణ అనేది శిష్యుడి ఇవ్వాల. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, గురువే శిష్యునికి గురుదక్షిణ ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే ఈరోజు వాళ్ళిద్దరూ ఎక్కడో మాట్లాడుకొని ఈ యొక్క రాయలసీమ ప్రాజెక్టు మేము మా యొక్క పూర్వపు గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారితో మేము మాట్లాడి ఈ రాయలసీమ ప్రాజెక్టుని నేను ఆపించినాను, కావాలంటే మీరు ఒక కమిటీ వేయండి, మీరు టీఆర్ఎస్ కానీ, కమ్యూనిస్టు పార్టీలు కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ ఎవరైనా కూడా, ఈ శాసనసభ పక్షంలో ఉండే నాయకులు ఎవరైనా కూడా, ఎమ్మెల్యేలు కానీ కావాలంటే వెళ్ళి చూడండి అని చెప్పి మరి అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఎవరి ప్రయోజనాలు కాపాడేదానికి ఈరోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఇంత దుర్మార్గానికి పాల్పడతా ఉన్నాడు. ఈరోజు దాదాపు 52 సీట్లు మన రాయలసీమ ప్రాంతంలో ఎమ్మెల్యేలు ఉన్నారు. దాదాపు 7-8 తప్ప మిగతావన్నీ కూడా వాళ్ళకే, అంటే తెలుగుదేశం పార్టీ, బీజేపీ వాళ్ళకి గెలవడం జరిగింది. మరి ఇన్ని సీట్లు ఇచ్చినా కూడా, ఇంత ఓటింగ్ శాతం ఇచ్చినా కూడా ఈరోజు మరి ఎందుకు రాయలసీమ మీద శీతకన్ను వేయడం జరుగుతూ ఉంది? ఇక్కడ ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంతమంది మంత్రులు ఉన్నారు, ఎవరు కూడా ఒక నోట్ నుంచి ఒక్క మాట మాట్లాడంలే. పైగా
మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ పార్టీ మాజీ శాసనసభ్యుల మీద మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారు. ఏదో మేము నాటకాలు ఆడుతున్నామంట, మేము రాయలసీమ ప్రయోజనాల కోసం మేము పోరాడుతూ ఉంటే మా పోరాటానికి మద్దతు తెలపకుండా ఈరోజు దొంగ నాటకాలు తెలుగుదేశం పార్టీ నాయకులు వేస్తూ మళ్ళీ తిరిగి మమ్మల్ని విమర్శించడం జరుగుతూ ఉంది. ఇది వాస్తవాలు ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతా ఉంది. ఎందుకంటే దీన్ని ఏదో విధంగా డైవర్షన్ చేసేదానికి ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ రోజుకొకటి, ఒకరోజు కల్తీ లడ్డు అంటారు, ఏదో ఒకటి దీన్ని డైవర్ట్ చేసి ఒకరోజు మతం గురించి, కులం గురించి, ఈ యొక్క ఇవన్నీ ఏదో ఒకటి ఇక్కడ ప్రజలు ఆలోచించే విధానం. ఎందుకంటే చెప్పిన హామీలు అమలు చేయకుండా, చెప్పిన ప్రాజెక్టులు అమలు చేయకుండా, ఏ ఒక్క మాట కూడా నిలుపుకోకుండా ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మరి ఈరోజు సిగ్గు లేకుండా ఈ నాయకులు, ఈ రాయలసీమ ప్రాంతంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అంతం పాడుతూ ఈరోజు రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెడతా ఉన్నారు. కాబట్టి వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలి. ఖచ్చితంగా 800 అడుగులకు సంబంధించి ఈరోజు మనకు రాయలసీమ మనకు లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేస్తేనే ఈ రాయలసీమకు వాటర్ వస్తుంది. కాకపోతే ఈరోజు ప్రజలందరూ, ఎందుకంటే ఏదో ఒక నాయకులు వైఎస్ఆర్ పార్టీ ఒకటే పోరాడుతుంది, వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒకటే పోరాడతారు అంటే ప్రజల్లో కూడా ఒక చైతన్యం రావాలి. చైతన్యం రావాలంటే ఈరోజు ప్రతి ఒక్క రైతు, ఇది కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా అందరూ కూడా దీని మీద పోరాటం చేసి ఖచ్చితంగా మనం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఖచ్చితంగా మనం సాధించుకోవాలి. మరి సాధించుకుంటేనే మనం రేపు రాబోయే మన భావి తరాల వారికి మనం అలాంటి వాళ్ళు ఇది చేసింటేనే నిలబెట్టుకున్నారని చెప్పి ఒక పేరు మనకు ఖచ్చితంగా శాశ్వతంగా నిలుపుదల అవుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ విషయంలో అన్ని పార్టీల వాళ్ళు కూడా సహకరించి రేపు 1వ తేదీన ఒక కార్యాచరణ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి తప్పకుండా మరి ఏ కార్యాచరణ అయితే మనం అక్కడ ఏర్పాటు చేసుకుంటామో దాని అనుకూలంగా ప్రతి ఒక్కరు కూడా, రైతులందరూ మరి ఆ ఉద్యమంలో కూడా పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. ముఖ్యంగా ఈరోజు ఏదైతే పోతిరెడ్డిపాడు అంశం ఉందో, మన పోతిరెడ్డిపాడు దగ్గర మీటింగ్ జరిగిందో, ఆ మీటింగ్ సంబంధించి ప్రతి జిల్లాలో కూడా ఏదైతే రాయలసీమకు సంబంధించిన 4 జిల్లాల్లో కూడా ఈ తరహా మీటింగ్లు జరపాలా, ప్రతి ఒక్కరి దగ్గర కూడా ప్రతి జిల్లాలో కూడా వాళ్ళ అభిప్రాయాలు సేకరించాలా అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. రేపు 1వ తారీఖున కడప జిల్లాలో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా మా ఆహ్వానం ఇదే, ఏంటంటే ఇది ఏదో పార్టీకో ఇంకో దానికో ఇంకో విధంగానో చూడొద్దు, పార్టీ మీటింగ్ గాను ఇంకో మీటింగ్ గాను, ఇది ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం మీద జరిగే ఉద్యమ మీటింగ్ కాబట్టి అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము. ముఖ్యంగా గతంలో పోతిరెడ్డిపాడు లేనప్పుడు 2004 ముందర మన రాయలసీమ పరిస్థితి ఏంటి, వ్యవసాయం పరిస్థితి ఏంటి, ఈరోజు మన పరిస్థితి ఏంటి, మన అందరం కూడా గమనిస్తున్నాం. ఈరోజు ఫ్లడ్ డేస్ అంటే వర్షపు రోజులు తగ్గిపోతున్నాయి కాబట్టి మనం నీళ్లు ఉన్నప్పుడే మన రిజర్వాయర్లు అన్ని కూడా నింపుకోవడానికి ఇంకా పెంచుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు రాయలసీమ లిఫ్ట్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. అది పూర్తి అయ్యే సమయంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని పక్క రాష్ట్రం ఒక లాభాల కోసము, అక్కడున్న కాంగ్రెస్ పార్టీకి లాభం జరగడానికి కోసము ఈరోజు దాన్ని ఆపేయడం ఎంత దుర్మార్గము. అదే కాకుండా ఆయన ఏమని మాట్లాడతాడంటే కేవలం 3 TMCల నీళ్లు ఎవరికి పనికి వస్తాయి, ఏమొస్తాయి, 3 TMCల నీళ్లతో ఎన్ని లక్షల ఎకరాలు పండుతుందో అసలు చంద్రబాబు నాయుడు గారికి తెలుసా? ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీకు ఈరోజు మ్యాండేట్ ఇచ్చినారు ప్రజలు ఇట్లాంటి పనులు చేయడానిక? ఈరోజు రాయలసీమకి అన్యాయం చేస్తున్నారు మీరు. ఈరోజు ఖచ్చితంగా ఇది రాయలసీమ లిఫ్ట్ ఆగిపోవడం వలన రాయలసీమ ప్రజలకి రేపు ఎప్పుడైనా రానున్న కాలంలో రాయలసీమ ఎడారిగా మారే అవకాశం ఉంది. ఎప్పుడైనా కరువు వచ్చినప్పుడు అసలు పూర్తిగా పంటలు కూడా పండే పరిస్థితి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు దీని మీద మన అందరం కూడా ఉద్యమించాలా. ప్రతి ఒక్క రైతు సోదరుడికి ప్రత్యేక ఆహ్వానం కింద పిలుస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా దీనిలో భాగమై దీన్ని పెద్ద ఎత్తున మన గొంతు నినిపించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇదేదో
ఒక పార్టీ లాభానికి దీనికోసమో చేయడం లేదు. మన ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం మీద మనం ప్రశ్నిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందరికి రమ్మని చెప్పేసి మనం కోరుతా ఉన్నాము. ఈరోజు మన నోటి దగ్గర అంటే రాయలసీమకి కర్నూలు ముఖద్వారం లాంటిది, అట్లాంటిది మన నోటి దగ్గర పోయే నీళ్లు మనం తీసుకోవడానికి వీల్లేదు. పక్కన తెలంగాణ రాష్ట్రానికి లాభం జరగాల, ఆ తర్వాత డెల్టా వాళ్ళకి లాభం జరగాల, కానీ రాయలసీమ వాసులు మాత్రం మీకు ఏదో మిగులు నీళ్ళు లేకపోతే ఎప్పుడైనా ఫ్లడ్ వచ్చినప్పుడు మీరు నీళ్లు తీసుకొని ఉండడం ఎంతవరకు సమంజసం, అందరు కూడా ఆలోచన చేయాలా. ఈరోజు శ్రీశైలం డ్యామ్ కోసము రాయలసీమ ప్రాంతం ప్రజల యొక్క భూములు పోయినాయి. వాళ్ళకి ఈ రోజు కూడా ఎవరైనా కొత్తగా గవర్నమెంట్లు వస్తే ఈ రోజు కూడా వాళ్ళు కాగితాలు పట్టుకొని మాకు ఇంకా న్యాయం జరగలేదు, మాకు ఉద్యోగాలు ఇస్తామన్నారు, మాకు రిహాబిటేషన్ ఇస్తామన్నారు, ఇంకా న్యాయం జరగలేదని తిరిగే పరిస్థితి ఉంది. అదే విధంగా ఫ్లడ్ ఎక్కువ వచ్చినప్పుడు ఎవరు నష్టపోతారు? రాజశేఖర రెడ్డి గారు 2009లో చనిపోయినప్పుడు అంత ఫ్లడ్ వస్తే ఫస్ట్ కర్నూలు మునిగిపోయేది. అంటే ఏదొచ్చినా ఏ డ్యామేజ్ వచ్చినా మనం ఫేస్ చేయాలా, మనం భూములు ఇవ్వాలా, మనం ఇదిగా చేయాలా, కానీ దాని నుంచి వచ్చే నీళ్లు మాత్రం మనం వాడుకోవడానికి లేదు అని అంటే ఇది ఎంతవరకు సబబో అందరు కూడా ఆలోచన చేయాలా. అందరు కూడా పెద్ద ఎత్తున రేపు 1వ తారీఖున జరగబోయే ఈ మీటింగ్ కి, రాయలసీమ మీటింగ్ కి, కడప జిల్లాలో ఉదయం 10 గంటలకు జరగబోయే మీటింగ్ కి పెద్ద ఎత్తున హాజరై అందరు కూడా సంఘీభావం తెలపాలని కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు పొత్తిరెడ్డిపాడు లిఫ్ట్ ఇరిగేషన్ గురించి 1వ తేదీ జరిగే కడపలో జరిగే మీటింగ్ గురించి ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రాయలసీమ ఎలా పరిస్థితిలో ఉంది, మా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎలా ఉంది రాయలసీమ? ఆ రోజు ₹1,00,000 కూడా ఎకరా కొనే పరిస్థితులు లేదు. అది 10 లక్షలకు ఈరోజు కావాలన్న కూడా పొలం దొరకలేని పరిస్థితి. కాబట్టి మళ్ళీ అలా రాకుండా పోవాలంటే పార్టీలకు అతీతంగా అందరూ కూడా ముందుకు రావాలి. ఇది అందరి జీవన సమస్య, ఇది ఒక్కరితో కూడిన సమస్య కాదు. ఇది ఇలాంటి సమస్యను మరి ఎందుకు ఇక్కడ ఉండే నాయకులు వాళ్ళు ఎందుకు ఏ రకంగా వెనుక మాట్లాడకుండా ఉన్నారో అర్థం కావడం లేదు. మరి ముఖ్యంగా ఈరోజు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది రాకపోతే ఫ్యూచర్లో కర్ణాటక ప్రభుత్వం పైన కట్టే డ్యాములు ఎత్తు పెంచడం వల్ల మనకు నీళ్లు వచ్చే చుక్క నీరు వచ్చే పరిస్థితి లేకుండా పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనకు ఖచ్చితంగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది ఉంటే కనీసం తాగడానికైనా నీళ్లు ఉంటాయి. కాబట్టి ఇది ఒక్కటి గమనించి ప్రజలందరూ కూడా, రైతు సోదరులందరూ కూడా, పార్టీలకు అతీతంగా నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని సాధించే వరకు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా దీన్ని సాధించే వరకు కట్టుబడి ఉంటామని తెలియజేస్తాం. పార్టీ అధిష్టానం నుంచి అలాగే జగనన్న నుంచి ఒక సందేశాన్ని, రాబోయే ఉపద్రవాన్ని ఆపడానికి రాయలసీమ వాసులందరూ, ముఖ్యంగా గ్రేటర్ రాయలసీమ అంటే ప్రకాశం, నెల్లూరుతో కలుపుకొని రాయలసీమ అంతా కూడా ఎక్కడ మాట్లాడుతున్నామంటే నంద్యాలగడ్డ మీద మాట్లాడుతున్నాం. రాయలసీమ అనే పేరు పెట్టిందే, బొడ్డు పోయకుండా పేరు పెట్టిందే నంద్యాలగడ్డ మీద. 98 సంవత్సరాల క్రితము 1928లో చిలకూరి నారాయణ అనేట ఆయన అనంతపురం నుంచి వచ్చి ఈ ప్రాంతంలో నంద్యాలగడ్డ మీదనే ఈ ప్రాంతానికి రాయలసీమ అనే పేరు పెట్టారు. రాయలసీమ అనే పేరు లేకముందు ఈ ప్రాంతము ఎవరో దారదత్తం చేస్తే దత్త మండలాలుగా సీడెడ్ గా పిలువబడేటివి. ఆ రోజుల్లో కూడా హైదరాబాద్లో ఒక ఆయన, ఒక నవాబు అషబ్జా II అనేట ఆయన 1800లో దాదాపు ఈ రోజుకు చూస్తే 226 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళకి ఈ ప్రాంతాన్ని దత్తత ఇచ్చాడు. ఎవరో ఇస్తే ఎవరో తీసుకుంటే ఆ ప్రాంతానికి దత్తత అనే మండలాలని ఎందుకు పేరు ఉండాలో, ఒక ప్రత్యేకమైన పేరు ఉండాలని పేరు పెట్టిన వాడు చిలుకూరు నారాయణ గారు. అది నంద్యాలగడ్డ మీద. ఈ రాయలసీమ మొత్తం ప్రాంతానికి రాయలసీమ అనేది ఏదైతే పిలుస్తున్నామో, ఎందుకు ఈ మాట రాయలసీమ నేను నొక్కి చెప్తున్నానంటే, అది రాయలసీమ ఎత్తిపోతల పథకం. ఎవరో ఆపమంటే ఇంకొక ఆయన ఆపుతున్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆపమంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నీళ్లు ఆపుతున్నారు. మనకి పేరుకే అంత పోరాటాలు చేసిన గడ్డ మీద, నంద్యాలగడ్డ మీద నీరు కోసం ఎంత త్యాగం చేయాలి మనం? ఎంత ఉపద్రవం వస్తున్నప్పుడు మీరు అనుకుంటున్నారేమో కేవలం సాగునీరుకే ఇబ్బంది వస్తుంది, తాగునీరుకే ఇబ్బంది వస్తుందేమని, కానీ స్నానాల నీళ్ళకి కూడా ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే ఇదే మొన్న కూడా ఒక చెప్పారు అక్కడ, నాకు ఆయన చెప్పిన తర్వాత బాగా అర్థమైంది. ఇది ప్రాజెక్ట్ అనుకుంటే కింద రంధ్రం పెట్టి వాళ్ళు తీసుకొని పోతే పైన రంధ్రం మనకుంటే ఎన్ని నీళ్ళు మనకు వస్తాయి? ఎన్ని నీళ్ళు మనం తెచ్చుకోగలం? నేను అంకెల జోలికి, గణాంకాల జోలికి పోదలుచుకోలేదు. ఎందుకంటే టీఎంసీల గురించి, పోతిరెడ్డి రెగ్యులేటరీ పాడు గురించి
కడుతున్న ప్రాజెక్టుల గురించి, కట్టబోతున్న ప్రాజెక్టుల గురించి, వాటి నిల్వ సామర్థ్యం గురించి, అన్నిటి గురించి కూడా చాలా మందికి చాలా అవగాహనలు ఉన్నాయి. మనకి రాయలసీమ గడ్డ మీద పుట్టినాం. ఈ గడ్డ మీద మనకు బొడ్డు కోసి మనకు పేరు పెట్టినారు. నిలుపుకోవాల్సింది మనం. ఇది టైం వచ్చింది మనకి. ఎవరో ఒక చీకటి ఒప్పందం ఆయన ఎంత గట్టిగా చెప్పాడు. ఒక అసెంబ్లీలో, సాక్షాత్ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, నేను అడిగాను ప్రైవేట్ మీటింగ్ లో, కావాలంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశారు, కావాలంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోండి అని చెప్పాడు. ఆయనకు ఒకటికి అసెంబ్లీ ఉందా? మన చంద్రబాబు నాయుడు గారికి కూడా అసెంబ్లీ ఉంది కదా. ఆయన ఇప్పుడు నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ రాయలసీమ పట్ల అంకిత భావాన్ని, ఈ రాయలసీమ మీద పట్ల ఉన్న ప్రేమను ఆయన నిరూపించుకోవాల్సిన సమయం ఉంది. ఆయన అసెంబ్లీలో ప్రకటించాలి, ఖచ్చితంగా నేను ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తాను లేదా ప్రారంభించబోతున్నాను, ప్రారంభించాను, పోయి చెక్ చేసుకోండి అని చెప్పగలగాలి నిజంగా సీమ బిడ్డ అయి ఉంటే. లేకపోతే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఎటువంటి పరిస్థితుల్లో సాగునీరే తాగునీరే కాదు, అన్ని నీళ్ళకు కూడా ఇబ్బంది వస్తుంది. అందువల్ల ఒక ఉద్యమాన్ని, ఒక ప్రజా ఉద్యమానికి జగనన్న పిలుపునిస్తున్నాడు. ఆ విషయం చెప్పడానికే నేను నంద్యాల దగ్గరికి వచ్చి మరి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. దశల వారీ ఉద్యమాలు జరుగుతాయి, ఖచ్చితంగా మాస్ మూవ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఈ ప్రజా ఉద్యమంలో రాయలసీమ మీద గడ్డ మీద బొడ్డూడిన ప్రతి ఒక్కరు కూడా నెల్లూరు, ప్రకాశం జిల్లా నుంచి వచ్చి పాల్గొనాలి. మీ నీళ్లను మీరు రక్షించుకోవాలి. రాబోయే తరాలకు కూడా మీరు నీళ్లను అందించిన వాళ్ళు అవుతారని కూడా తెలియజేస్తున్నారు. మీరు మౌనంగా ఉంటే, ఖచ్చితంగా మౌనంగా ఉంటే అది మనకు ఖచ్చితంగా శాపం అవుతుంది. వాళ్లకు ఓటు వేస్తే మనకు శాపమైంది, వాళ్ళకి అధికారం ఇస్తే అది మనకి ఈ ప్రాంతానికి శాపమైంది. ఈ ప్రాంతం కోసం, ఈ ప్రజల కోసం, ఈ ప్రాంతంలో ఉండే పొలాల నీళ్ల కోసం మనం ఖచ్చితంగా పోరాడాల్సిన అవసరం వచ్చిందని నేను తెలియజేస్తున్నాను. ఏదో ఎవరో పోరాడతారు, ఎవరో అడుగుతారు, దాని తర్వాత వస్తే ఏమి, రాకుంటే ఏమి, లేకపోతే ఏదైతే కేసులు పెడతారేమో, ఇంకోటి దానికి వెళ్తే ఇంకొక ఇబ్బంది వస్తుందో అని మీరు వదిలిపెడితే ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షంగా మనము ఈ ప్రాంతానికి నష్టం చేసిన వాళ్ళం అవుతాం మీరు ముందుకు రాకపోతే. పత్రికల ద్వారా కూడా నేను తెలియజేస్తున్నాను, పత్రికలు కూడా మీ వంతు బాధ్యతను మీరు నిర్వహించాల్సిందే సమయం వచ్చింది. అలాగే ప్రజలారా, రైతులారా, మేధావులారా, స్త్రీలారా, మహిళలారా, మీరు అందరూ కూడా ఈ సమయం, ఈ గడ్డ మీద నుంచి ప్రతి జిల్లా నుంచి కూడా మీరు రావాల్సిన అవసరం ఏర్పడింది. ప్రతి ఇంటి నుంచి ఒక్కరిగా, వీధికి 10 మందిగా, గ్రామానికి వందలాదిగా, అలాగే నియోజకవర్గానికి, మండలానికి వేలాదిగా, లక్షలాదిగా మీరు వచ్చి పోరాడాల్సిన అవసరం ఉంది. ఎవరో ఒకరు అడిగితే ఇంకొకరు ఆపుతున్నారంటే అర్థం ఏమి? ఇది నిజాం ప్రభువుకు మిగతా వాళ్ళకి తేడా ఏముంది? హైదరాబాద్ లో నిజాం ప్రభు ఆయన అడిగితే టిప్పు సుల్తాన్ 3వ మైసూరు వారి తర్వాత ఈ ప్రాంతాన్ని అంతా దత్తత ఇచ్చేసారు. అది ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ పాలన ఉండినది కాబట్టి. ఇప్పుడు ఎందుకు ఒప్పుకుంటాము? ఇది ప్రజాస్వామ్య దేశం కదా, ప్రజలు ఎంపిక చేస్తున్నారు. మాకు తక్కువ సీట్లు వచ్చిండొచ్చు, ఓట్లు తక్కువ వచ్చిండొచ్చు, కానీ భవిష్యత్తు మాత్రం మాదే. ఖచ్చితంగా మేము ఆ బాధ్యతను మానుకోవాలనుకోవట్లేదు. మళ్ళీ ఎప్పుడో ఓట్లు వచ్చిన రోజు, సీట్లు వచ్చిన రోజు, మాకు అధికారం వచ్చిన రోజు ఆ రోజు మాట్లాడతామని మేము అనుకోవట్లేదు. ఈ రోజు మాకు బాధ్యత ఉందని మేము భావిస్తున్నాం. మీరు ఖచ్చితంగా దేనికోసం మీరు హైదరాబాద్ నుంచి అక్కడికి వచ్చారు? ఎన్నిసార్లు ఈ రాజధానిలో మీరు మారుస్తూ వస్తారు? ఎన్నిసార్లు జరుగుతాయి రాజధానిలో? ఈ 70 సంవత్సరాల్లో క్యాపిటల్ అంటే ఏంది? ఒక తల లాంటిది. అది ఆ తలని ఎన్నోసార్లు తీసేశారు. ఉమ్మడి మద్రాసు నుంచి తీసేసి, కర్నూలులో ఉన్న దాన్ని తీసేసి, హైదరాబాద్ నుంచి తీసేసి, ఓటు నోటుకు భయపడి అక్కడికి అమరావతికి వెళ్ళిపోయి వరద ప్రాంతాల్లో కడుతూ ఉన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి, ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో, ఈ గ్రేటర్ రాయలసీమ వాడి ప్రతి పౌరుడి హక్కు ఇది. ఈ హక్కును మనం కాపాడుకోవాలా. ఇది మాస్ ఉద్యమాన్ని తీసుకోవాలా. పార్టీ ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడ ఏం నిర్ణయాలు తీసుకుంటుందో వాట్సాప్ లో కానీ పత్రికల ద్వారా మీరు తెలుసుకోండి. దానికి మీరు కంకణం కట్టుకొని వచ్చి నిలబడాలని నేను తెలియజేస్తున్నాను. ఒక్కరోజు టైం ఇస్తేనే పెద్ద ఎత్తున పోతిరెడ్డిపాడు దగ్గర అందరూ గర్వపడే విధంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని మీరు తీసుకొచ్చారు. మేమందరం వచ్చి పాల్గొన్నాం. మళ్ళీ 1వ తేదీ కడపకి వెళ్ళి పాల్గొంటాం. ఇంకా ఎక్కడ ఉద్యమాల కోసం ఈ పనులు చేస్తారో రాయలసీమ ఎత్తిపోతల పథకం ఇది మనదనేది మీరు గుర్తు తెచ్చుకోండి. ఒక్కసారి పోగొట్టుకున్న తర్వాత నీళ్లే జీవితం, నీళ్లు లేకుండా జీవితం లేదు. మనకి వాళ్ళకి సంపదలకి వేరే ప్రాంతాల్లో, నీళ్లున్న ప్రాంతాల్లో వాళ్ళ సంపదలు మేట పడుతున్నాయి. మనకు పేదరికాన్ని అనుభవిస్తున్నాం అంటే కేవలం నీళ్లు లేకపోవడం వల్లనే అనుభవిస్తున్నాం. ఎన్నిసార్లు మనము పంటలు లేక, జీవనోపాధులు లేక, ఉపాధి లేక మనం వలసలు పోతాం. వలసలు పోతున్న పరిస్థితుల్లో కూడా ఎన్ఆర్జీఎస్ పరిస్థితి ఏందో కూడా మీకు తెలుసు. ఈ ప్రాంతము ముఖ్యంగా పశ్చిమ ప్రాంతాలన్నీ కూడా వెనుకబడిన ప్రాంతాలు. ప్రతి ప్రాజెక్టు కూడా, వెలుగొండ ప్రాజెక్టు కావచ్చు, అటు సోమశీల కావచ్చు, హంద్రీలేవ కావచ్చు, ప్రతి ప్రాజెక్టు కూడా ఈ పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ మీదనే ఆధారపడి ఉంది. ఇక ఎక్కడైతే నీళ్లు తీసుకుంటామో 800 అడుగుల దగ్గర నీళ్లు తీసుకుంటేనే ఉపయోగపడుతుంది. ఇప్పటికే వాళ్ళు రోజుకు 7 టీఎంసీల నీళ్లు తీసుకుంటూ ఉంటే
జగనన్న 3 టీఎంసీలన్నింటిలో ప్రయత్నం చేసి మనకిస్తే అది కూడా గండి కొట్టారు. అంతేకాకుండా వెకిలి మాటలు మాట్లాడుతున్నారు 3 టీఎంసీలతో ఏమొస్తుంది అనేది. ప్రతిరోజు 3 టీఎంసీలతో వస్తేనే మనం బాగుపడే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఇది తమ బాధ్యతగా భావించాలని చెప్పేసి మేము దాదాపు ఈ గడ్డ మీద నిలబడి 226 సంవత్సరాల చరిత్ర చెప్పాను నేను. ఇలాగే మనం గినికి పోతే మన చరిత్ర భవిష్యత్తు తరాలు చెప్తారు. గెలిచిన చరిత్రే అవుతుంది, ఓడిన చరిత్రే అవుతుంది. నీళ్లు రాకపోయింది అంటే మనమే బాధ్యత అవుతాము, నీళ్లు తీసుకొచ్చుకున్నా కూడా మనమే బాధ్యతలు అవుతాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని, జాగ్రత్తతో అవేర్నెస్ తో ఉండాలని, చైతన్యంతో ఉండాలని కూడా మిమ్మల్ని అందరికీ కోరుతూ నాకు ఈ అవకాశము పార్టీ నుంచి మీకు అందరికీ తెలియజేయడానికి మీ పార్టీ పెద్దలందరూ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.